రెబల్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేసిన రాజాసాబ్ ట్రైలర్ వచ్చేసింది. మరి ప్రభాస్ ఫ్యాన్స్ అంత ఈగర్గా వెయిట్ చేస్తున్న ట్రైలర్ ఎలా ఉంది? సినిమాకి సంబంధించిన హింట్స్ ఏమైనా ట్రైలర్లో లీక్ చేశారా? చూద్దాం. రాజాసాబ్ని రొమాంటిక్ హారర్ కామెడీ అని చెప్పారు. ట్రైలర్ స్టార్టింగ్లోనే అదే విషయాన్ని రివీల్ చేశారు కూడా. అయితే సైకలాజికల్ హారర్ కామెడీగా ఇది తెరకెక్కుతుందని అర్థమైపోతుంది. హారర్ కామెడీ చిత్రాలలో ఉండే కామెడీ కూడా ఏమాత్రం తక్కువగా ఉండదని తెలిసిపోతుంది. తాత పాత్రలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సంజయ్ దత్ గెటప్ భయపెట్టే విధంగా ఉంది. ట్రైలర్ చూస్తే కథ మాత్రం అర్థం కావడం లేదు. కానీ చంద్రముఖి రేంజ్లో ఏదో పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉందని మాత్రం అర్థమైపోతుంది. ట్రైలర్ ఎండింగ్లో ఏజుడ్ రోల్లో ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. నేను చీమని కాదు రాక్షసుణ్ణి అనే డైలాగ్ అదిరిపోయిందనే చెప్పాలి. ఈ ఒక్క డైలాగ్ వింటే చాలు చంద్రముఖి రేంజ్ కథ ఇందులో ఉందని తెలిసిపోతుంది. ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత ప్రభాస్ 2 పాత్రలో దర్శనం ఇస్తాడా అనే డౌట్ కూడా కలిగింది. మురారి మూవీ టైప్లో ప్రభాస్కి ఏదో గండం ఉన్నట్టు అనిపిస్తోంది. తల్లి దుర్గా నా మనవణ్ణి రక్షించు అని అమ్మమ్మ రోల్ చేస్తున్న నటి దుర్గామాతను వేడుకోవటం చూస్తే మురారి ఛాయలు ఉన్నట్లు అనిపిస్తోంది కొంచెం. ఇక చాలా కాలం తర్వాత రాజాసాబ్లో ప్రభాస్ చేసే కామెడీ చూడొచ్చు. ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఈ విషయం అర్థమైపోతుంది. ప్రభాస్ తనదైన పంచులతో దుమ్ము రేపుతున్నాడని తెలిసిపోతుంది. ఇక ట్రైలర్లో ఒకే ఒక్క డైలాగ్ చెప్పి సినిమాపై హైప్ క్రియేట్ చేశాడు ప్రభాస్ లవ్ ట్రాక్, హీరోయిన్ గ్లామర్ డోస్ కూడా బాగానే తయారు చేసినట్టు తెలుస్తుంది. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, విఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం కొంచెం వీక్గానే కనిపించింది. వర్క్ పూర్తిగా కంప్లీట్ కాకముందే ట్రైలర్ను వదిలినట్టు తెలిసిపోయింది. అయితే మరీ అంతా బాగోలేదని కాదు, కానీ వీక్గానే ఉంది. మరి సినిమా రిలీజ్ టైంకి దీన్ని మెరుగుపరుస్తారేమో చూడాలి. సో ఈ ట్రైలర్ చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.